చందమామ కథలు. పోయిన ఘడియ. ఒక దేశం కాని దేశానికి రాజు కాని రాజు ఒకడుండేవాడు. ఆయన ఒకనాడు తన పరివారాన్ని వెంటబెట్టుకుని వేట నుండి తిరిగి వస్తూ ఉండగా ఒక ముసలమ్మ తన కొడుకును నానా చివాట్లు పెడుతున్నది. రాజు తన గుర్రాన్ని ఆపి, ఎందుకవ్వా ఈ కుర్రవాణ్ణి అలా తిట్టిపోస్తున్నావు అని అడిగాడు. పుట్టక పుట్టక నా కడుపున ఈ వెర్రిబాగులు వాడు పుట్టాడు. వీడికి ఏం చెప్పినా తెలియదు, ఏదీ అర్థం కాదు. వీడితో ఎట్లా చావను అన్నది ముసలమ్మ. రాజు తన అనుచరులతో కాసేపు రహస్యంగా మాట్లాడి చివరకు ముసలమ్మతో, నీ కొడుకును బాగు చేసి నేను కొలువులో ఉంచుకొని పోషిస్తాను, వాణ్ణి నా వెంట పంపిస్తావా అన్నాడు. అంతకన్నా కావలసిందేమి నాయనా, తీసుకుపో అన్నది ముసలమ్మ. ఆ ముసలమ్మ కొడుకు పేరు బాబా. వాడిని అస్తమానం ఏడిపించి వినోదం పొందగలందులకై రాజు ఆయన అనుచరులు ఈ ఎత్తు వేశారు. బాబా వచ్చినది మొదలు రాజుగారి ఇంట్లో ఎవరికీ తోచకపోవడం అనేది లేదు. ఎందుచేతనంటే బాబాని వెర్రివాణ్ణి చేసి అందరూ ఏడిపించేవారు. ఒరేయ్, తెల్లకాకి ఈకలు వెంటనే కావాలి, పట్టుకురా అని, ఒరేయ్ ఆకుపచ్చ మందార పూలు తీసుకురా అని అర్థం లేని పనుల మీద వాణ్ణి పంపించేవారు. వారు తనను ఏడిపిస్తున్నారని తెలియక బాబా ఏ పని చెప్పినా చేసుకురావడానికి బయలుదేరిపోయి నానా హైరానా పడి ఒట్టి చేతులతో తిరిగి వస్తూ ఉండేవాడు. వాణ్ణి చూడగానే అందరూ పొట్టలు చెక్కలయ్యేటట్టు నవ్వేవారు. బాబాను చూసి నవ్వని మనిషి దీది ఒక్కతే. ఈమె రాజుగారి వంట ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది. వయసులో బాబా కన్నా కొంచెం చిన్నది, చాలా మంచిది, మంచి అందగత్తె కూడాను. దీది ఒక్కతే బాబాను చూసి నవ్వేది కాదు. వాడి మీద ఎంతో ఆదరం చూపేది, కడుపు నిండా తిండి పెట్టేది. నీకు ఒకటి తెలీదు, వాళ్ళంతా ఏది చెయ్యమంటే అదల్లా చెయ్యడానికి బయలుదేరుతావు. నిన్ను ఏడిపించడానికి వాళ్ళు నీకు పనులు చెబుతారు. ఎవరన్నా నిన్ను ఏ పని మీదనన్నా పొమ్మంటే బయలుదేరే ముందు నాతో చెబుతూ ఉండు అని దీది బాబాకు సలహా ఇచ్చింది. అది మొదలు బాబా తనని ఎవరు ఏ పని చెప్పినా ముందు దీది సలహా తీసుకుని ఆమె చెయ్యమన్నట్లు చేస్తూ ఉండేవాడు. ఇందువల్ల వాడికి కొంత అనవసర ప్రయాస తప్పుతూ ఉండేది. సాధారణంగా రాజుగారు సూర్యోదయం వేళకే లేచేవారు. అటువంటి వాడు ఒకనాడు ఘడియ పొద్దెక్కి లేచాడు. ఆయన తన పడక గది నుంచి బయటకు వచ్చి తన కోసం వేచి ఉన్న వారితో, అయ్యో ఇవాళ ఒక ఘడియ తప్పిపోయిందే అన్నాడు ఎంతో విచారంగా. వెంటనే బాబా, వెతుక్కురమ్మని సెలవా అన్నాడు. అక్కడ చేరిన వారందరూ గొల్లున నవ్వారు. రాజుగారు మాత్రం బాబాకేసి తిరిగి, వెళ్ళు, తప్పిపోయిన ఘడియని ఎలాగైనా తీసుకురా అన్నాడు. బాబా వంటశాలకు వచ్చి దీదీతో, దీదీ నాకు వెంటనే భోజనం పెట్టు, నాకు పని తగిలింది. రాజుగారి ఘడియ ఒకటి తప్పిపోయిందట, ఎలాగైనా దాన్ని వెతికి పట్టుకురావాలి అన్నాడు. దీదీకి బాబాని చూసి చాలా జాలి వేసింది. నువ్వు వెళ్లకు, పోయిన ఘడియ మళ్ళీ రావడం ఎక్కడన్నా ఉంటుందా? సాయంకాలం రాజుగారి దగ్గరకు వెళ్ళి ఎక్కడా కనబడలేదని చెప్పేయి అన్నది. బాబా మొండిగా, పోయిన ప్రతి వస్తువు దొరుకుతుంది, రాజుగారు అడగక ముందే నేను తెస్తానని మాట ఇచ్చాను, వెళ్ళి తీరాలి అన్నాడు. పిచ్చివాడితో వాదించి లాభం లేదు. అందుచేత దీది ఒక నిట్టూర్పు విడిచి బాబాకు భోజనం పెట్టింది. బాబా త్వరగా భోజనం ముగించి సరాసరి రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా నేను బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. రాజుగారి సభికుల్లో ఒకడు బాబాకు తన కుంటి గుర్రాన్ని ఇచ్చాడు. ఇంకొకడు తుప్పు పట్టిన కత్తి ఇచ్చాడు. ఆ కత్తి తీసుకుని కుంటి గుర్రం మీద ఎక్కి బాబా వెళ్ళిపోతుంటే రాజుగారితో పాటు సభికులు కూడా విరగబడి నవ్వారు. బాబా చాలా దూరం వెళ్ళాక ఎదురుగా వస్తూ ఒక ముసలివాడు కనిపించాడు. తాత, నేను తప్పిపోయిన ఘడియ కోసం వెతుకుతున్నాను, అది నీకు ఎక్కడైనా కనిపించిందా అని అడిగాడు బాబా. దానికి ముసలివాడు, నీ ముష్టి ఘడియకు విలువేమిటి? నా ప్రతిష్ట కాస్తా పోయింది, దానికోసం దేశాలు పట్టి తిరుగుతూ ఉన్నాను, నా ప్రతిష్ట నీకు ఎక్కడైనా కనబడిందా అని అడిగాడు. తనకు కనబడలేదని చెప్పి బాబా ముందుకు సాగాడు. మరికొంత దూరం వెళ్ళాక అతనికి ఒక ఆజానుబాహువు రుసరుసలాడుతూ అతి వేగంగా ఎదురు వచ్చాడు. అతడి కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి, కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి. బాబు, మీకెక్కడైనా తప్పిపోయిన ఘడియ కానీ కనపడిందా అని అడిగాడు బాబా ఎంతో వినయంగా. ఎదురుగా వచ్చే మనిషి మండిపడుతూ, నాకు నీ వెధవ ఘడియతో ఏం పని? నా ఓర్పు కాస్త ఎక్కడో పోగొట్టుకున్నాను, అది నీకు ఎంత వెతికినా దొరకడం లేదు, నీకు గాని కనబడిందా అన్నాడు. లేదు అన్నాడు బాబా భయపడుతూ.
ఈ భాగ్యానికి నన్నెందుకు ఆపావు అంటూ ఆ మనిషి తన చేతి కర్రతో బాబాను చావగొట్టబోయాడు. అది చూసి బాబా ఎక్కిన కుంటిగుర్రం బెదురు దౌడు తీసి కొంతసేపటికి సముద్ర తీరాన గల జీజీ నగరం చేరింది. బాబా నేరుగా రాజుగారి వద్దకు వెళ్ళి, నేను మా రాజుగారు పోగొట్టుకున్న ఘడియ కోసం వెతుకుతూ ఉన్నాను, దాన్ని పట్టుకోవడానికి మీరేమైనా సహాయపడగలరా అని అడిగాడు. రాజుగారు కంటనీరు పెట్టుకుంటూ, నేను నీకేం సహాయం చెయ్యను నాయనా, 15 ఏళ్ల క్రితం నా కూతురు తప్పిపోయింది, ఎంత వెతికినా దొరకలేదు, నీ ఘడియ కోసం వెతికేటప్పుడు నా కూతురు జాడ కూడా విచారించుదు అన్నాడు. అలాగేనండి అని బాబా జీజీ రాజుగారి వద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి ముందుకు సాగి వెళ్ళాడు. సముద్ర తీరాన బాబాకు ఒక పడవ కనిపించింది. అందులో నావికులు సరుకులు ఎక్కిస్తున్నారు. బాబా వారి వద్దకు వెళ్ళి వారితో తాను వెతుకుతున్న ఘడియ గురించి చెప్పాడు. అది దొరికితే ఎక్కడో సముద్రాల మీదే దొరకాలి, కావలిస్తే మా పడవలో ఎక్కిరా అన్నారు నావికులు. బాబా అమాయకుడని, వాడి చేత అన్ని పనులు ఊరికే చేయించుకోవచ్చని నావికులు తెలుసుకున్నారు. బాబా వారి మాటలు నమ్మి పడవలో ఎక్కి బయలుదేరాడు. నడి సముద్రంలో పెద్ద తుఫాను చెలరేగి పడవ కొన్ని కొండలకు తగిలి ముక్కలు ముక్కలైపోయింది. బాబా తప్ప అందరూ చచ్చిపోయారు. సముద్రపు కెరటాలు బాబాను ఒక విచిత్రమైన లంక మీద పడవేశాయి. అది కాలదేవుడు ఉండే లంక. బాబా ఆ లంక మీద ఎంత దూరం వెళ్ళినా నల్లరాళ్ల గుట్టలు తప్ప ఏమీ కనిపించలేదు. ఆ గుట్టల మధ్యగా అతను నానా ప్రయాస పడుతూ రాత్రల్లా నడిచి సూర్యోదయం వేళకు ఒక వింత చూశాడు. బాబాకు ఎదురుగా ఒక కోట ఉన్నది. ఆ కోట తలుపులు అతను చూస్తుండగానే తెరుచుకుని ఒక తెల్లగడ్డం గల ముసలివాడు వచ్చాడు. ఆయన వెంబడి ఒక గుర్రం మీద ఎక్కి తెల్లని దుస్తులు ధరించిన ఒక యువకుడు నిలబడ్డాడు. అతని చుట్టూ 60 మంది కుర్రవాళ్ళు అతనిలాగే తెల్ల దుస్తులు ధరించి తెల్లని పొట్టి గుర్రాన్నెక్కి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. ముసలివాడు సంజ్ఞ చేయగానే గుర్రాల మీద ఉన్న వాళ్ళందరూ శరవేగంతో కదిలి బాబా పక్కగా వెళ్ళిపోయారు. బాబా ముందుకు వచ్చి వృద్ధుణ్ణి సమీపించి, అయ్యా మీరెవరు? ఇప్పుడు తెల్ల గుర్రాలెక్కి వెళ్ళిన వారంతా ఎవరు? ఇది ఏ దేశం అని అడిగాడు. నేను కాలదేవుణ్ణి, ఇది నేనుండే ప్రదేశం. ఇప్పుడు వెళ్ళిన యువకుడు మొదటి ఘడియ, వాడి వెంట ఉన్న కుర్రవాళ్ళందరూ విఘడియలు అన్నాడు ముసలివాడు. ఆ మాట వినగానే బాబాకు తాను బయలుదేరిన పని జ్ఞాపకం వచ్చింది. అన్నట్టు మా రాజుగారు ఒక ఘడియ ఎక్కడో పోగొట్టుకున్నారు, అది వెతికి పట్టుకురమ్మని నన్ను పంపారు, మీరు నాకు సాయం చేయగలరా అని అతను కాలదేవుణ్ణి అడిగాడు. అది నా చేతిలో ఉన్న పనే నాయనా, నువ్వు నా వెంట లోపలికి రా అన్నాడు కాలదేవుడు. లోపల పెద్ద భవనం ఉన్నది. ఆ భవనంలో ఘడియలు విఘడియలు ఉన్నారు. రాత్రి ఘడియలు నల్ల దుస్తులు ధరించారు, పగటివారు తెల్ల దుస్తులు ధరించారు. కాలదేవుడు వేళకు తగినట్లు ఘడియలను విఘడియలను పంపుతూ ఉంటాడు. ఇదే ఇక్కడ కార్యక్రమం. అందరూ బాబా పట్ల చాలా ఆదరణ చూపారు. కాలదేవుడి ఆజ్ఞ ప్రకారం వారు బాబాను మరమ్మత్తు చేసి అతన్ని తెలివిగలవాణ్ణిగా మార్చేశారు. కాలం చేయలేని మరమ్మత్తుకు ఏముంటుంది? అక్కడ కొద్ది కాలం ఉండి బాబా ఒకనాడు కాలదేవుడితో, అయ్యా నన్ను ఇక పంపించండి అన్నాడు. కాలదేవుడు బాబాకు ఒక చిన్న డబ్బీ ఇస్తూ, మీ రాజుగారు పోగొట్టుకున్న ఘడియ ఇందులో ఉంది, అవసరం వచ్చేదాకా ఈ డబ్బీ మూత మాత్రం తెరవుకు అని హెచ్చరించాడు. అయ్యా నేను వచ్చేటప్పుడు ఒక వృద్ధుడు ఎదురై తన ప్రతిష్టను పోగొట్టుకున్నానని చెప్పాడు. దానికోసం పాపం ఆయన దేశాలు తిరుగుతున్నాడు. ఆయన ప్రతిష్ట ఏమైందో చెప్పగలరా అని బాబా కాలదేవుణ్ణి అడిగాడు. దాన్ని ఆయన ఇరుగు పొరుగు ఇళ్ల వాళ్ళందరూ కలిసి ముక్కలు ముక్కలు లేని తలా ఒక ముక్క ఎత్తుకుపోయి భద్రంగా దాచుకున్నారు. వృద్ధుడు వాటిని తిరిగి తెచ్చుకొని అతుక్కోమను అన్నాడు కాలదేవుడు. ఇంకొక ఆజానుబాహువు తన ఓర్పును పోగొట్టుకున్నట్ట. అది ఎక్కడ పడి ఉంటుందో మీకు తెలుసా అని బాబా మళ్ళీ అడిగాడు. నువ్వు అతను కలుసుకొని మాట్లాడిన చోటనే గడ్డిలో అతని ఓర్పు పడి ఉన్నది. అది జామకాయ ప్రమాణంలో తెల్లగా ఉంటుంది. నువ్వు అక్కడ వెతికితే అది దొరుకుతుంది అన్నాడు కాలదేవుడు. తరువాత జీజీ రాజు గారి కూతురు చిన్నతనంలోనే తప్పిపోయిందట. ఆ పిల్ల జాడ కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి అన్నాడు బాబా. పిచ్చివాడా, నువ్వు ఆ పిల్లని బాగా ఎరుగుదువు. దీది అనే పేరుతో ఆమె మీ రాజుగారి దగ్గర పనిచేస్తున్నది అన్నాడు కాలదేవుడు. బాబా కాలదేవుడికి ప్రణామం చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. సరిగా ఆ సమయానికే మధ్యాహ్నపు గడియ విఘడియలు బయలుదేరుతున్నారు. వారు అతన్ని వెంట తీసుకొని మధ్యదారిలో దింపేశారు.
ఆజానుబాహువును కలుసుకుని మాట్లాడిన చోటనే బాబా దిగిపోయాడు. ఆ సమీపంలో ఉన్న గడ్డిలో వెతగ్గా అతనికి కాలదేవుడు చెప్పినట్లే జామకాయ ప్రమాణంలో ఓర్పు దొరికింది. కానీ ఆజానుబాహుడి జాడ మాత్రం లేదు. అక్కడి నుండి బాబా జీజీనగరం వెళ్ళి అక్కడి రాజుతో, మీ కుమార్తె జాడ తెలుసుకున్నాను, మీరు కొంత పరివారం తీసుకుని నా వెంట రండి అన్నాడు. జీజీరాజు పరమానందంతో రథాలు ఆయత్తం చేయించి బాబాను ఒక రథంలో ఎక్కించి తాను కూడా అందులో ఎక్కి పరివారంతో సహా బయలుదేరాడు. అందరూ కలిసి బాబా ఉండే నగరం చేరేసరికి ఆ నగరం అంతా చిన్నబోయినట్లున్నది. జనం గుంపులు గుంపులుగా చేరి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. బాబా నేరుగా రాజభవనానికి వెళ్ళి రాజుతో, మహారాజా, ఎక్కడ చూసినా జనం విచారంగా ఉన్నారు, ఏం జరిగింది అని అడిగాడు. రాజు నిట్టూర్చి, ఏం చెప్పేది, నిన్న ఈ నగరానికి ఒక రాక్షసుడు వచ్చి తనకు వంట చేయడానికి మంచి అందగత్తెనివ్వమని అడిగాడు. రాక్షసుడికి వంట చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? ఎవ్వరూ ఒప్పుకోలేదు. రాక్షసుడికి కోపం వచ్చి ఇవాళ సూర్యాస్తమయంలోగా తనకు వంటగత్తెను పంపకపోతే రేపు తెల్లవారేలోపుగా నగరాన్ని ముట్టడిస్తానన్నాడు. ఈ సంగతి తెలిసి దీది నగరాన్ని రక్షించేందుకు గాను తాను రాక్షసుడి నౌకరీ చేస్తానని ఒప్పుకున్నది. ఇదిగో ఇంతకు ముందే సరిగ్గా సూర్యాస్తమయం కాబోతుండగా ఆమె బయలుదేరి వెళ్ళిపోయింది అన్నాడు రాజు విచారంగా. బాబా చివాలన లేచి నిలబడ్డాడు. అతను పటమట ఆకాశం చూసి, సూర్యాస్తమయమే ఇంకా ఘడే కాలేదు, ఈ ఘడేను వెనక్కి తిప్పి దీది ఇక్కడే ఉండేట్టు చేస్తాం అంటూ చప్పున డబ్బి పైకి తీసి మూత తెరిచాడు. మరుక్షణం కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి ఒకటి మెరిసింది. ఆ తరువాత కాలం ఒక ఘడియ వెనక్కి తిరిగింది. పడమటి వైపున సూర్యుడు అస్తమించబోతున్నాడు. దీది రాక్షసుడి వద్దకు బయలుదేరబోతున్నది. బాబా పరిగెత్తుకు వెళ్ళి ఆమె చేయి పట్టుకొని, దీది, నువ్వు రాక్షసుడి వద్దకు వెళ్ళనవసరం లేదు, ఇరుగో మీ నాన్నగారు జీజీదేశపు రాజుగారు అంటూ ఆమెను రాజుకు చూపించాడు. జీజీరాజు తన కుమార్తెను కౌగిలించుకొని ఆనంద భాష్పాలు రాల్చాడు. అందరూ దీదీని గురించి తెలుసుకోవడంలో నిమగ్నులై ఉండగా చీకటి పడింది. తనకు వంటగత్తెను పంపలేదని రాక్షసుడు అలిగి ఉగ్రుడై పెడబొబ్బలు పెట్టుకుంటూ వచ్చాడు. వాడి సంగతి నేను చూస్తాను, మీరేమీ భయపడకండి అంటూ బాబా వాడి మీదకి కత్తి దూసి వెళ్ళాడు. రాక్షసుడు నోరు తెరిచి చేతులు చాచి బాబాను పట్టుకోవడానికి వచ్చాడు. వాడిని దగ్గర దాకా రానిచ్చి బాబా తన వద్దనున్న ఓర్పును తెరిచి ఉన్న వాడి నోట్లోకి విసిరాడు. వెంటనే రాక్షసుల్లో పెద్ద మార్పు వచ్చింది. వాడు ఆ ఓర్పును మింగి బాబాను చూసి ఒక పిచ్చి నవ్వు నవ్వి, కోప్పడకండి, వస్తాను, సెలవు, నమస్కారం అని ఒక దండం పెట్టి తల వంచుకొని వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. తరువాత జీజీరాజు గారు బాబాతో, నాయనా, నాకు మగపిల్లలు లేరు, నా కూతుర్ని నాకు అప్పగించావు, నీ రుణం ఎలాగూ తీర్చుకోలేను, మా దేశం వచ్చి మా అమ్మాయిని పెళ్ళాడి నా తదనంతరం రాజ్యం చేతువు గాని రాబాబు అన్నాడు. బాబా సంతోషంగా ఒప్పుకున్నాడు. అతనికి దీదీకి మహావైభవంగా పెళ్లి జరిగింది. బాబా జీజీ నగరం వెళ్ళి మామగారి అనంతరం దీదీ నగరానికి రాజయ్యాడు.